లండన్ లో స్లోలో SVBTTC వారు శ్రీరాముని వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడ చేరుకొని రాముల వారి కళ్యాణాల్లో పూజలో పాల్గొని అమ్మవారి రాముడి సీత ఆశీర్వాదం ఆ కళ్యాణం నిర్వహించి ఇక్కడ భక్తులు చాలా మంది చేరుకున్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది కూడా భక్తులు అంటే మోర్ దెన్ 2000 పీపుల్స్ కూడా ఈ కళ్యాణాన్ని చూడడానికి కూడా చాలా మంది వచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. సో మరి వాళ్ళు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు నిర్వహిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. సో హలో అండి. హాయ్ అండి. ఇక్కడికి మోర్ దెన్ పీపుల్ అంటే 2000 పీపుల్స్ మంది ఇక్కడికి వచ్చారు రాములవారి కళ్యాణాన్ని చూడడానికి. సో మీరు వాలంటీర్ గా ఉన్నారు. సో మరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడికి వచ్చిన? So I'm one of the founding trustees for the SVBTCC and so this is one of the and antamundu emayedi 20 years back people used to go to other places like Birmingham where they used to conduct, but in London there was no such organization that was conducting Sri Rama Kalyanam or otherwise Balaji Kalyanam at this big length or at this big level. So we are so happy for SVBTCC that we are able to organize this, and obviously there is a huge demand for all such events ఎందుకంటే మన తెలుగు వారి కమ్యూనిటీ చాలా పెద్దగా అయిపోతుంది. సో we really feel excited and so happy that everybody is part. దేశంలో ఉండి కూడా అందరూ ఇక్కడ పాల్గొనాలి చెయ్యాలి. శ్రీరామనవమిని ఇంత బాగా చేసుకుంటున్నారు. We are really happy అండి. నేను చూస్తున్నాను ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వచ్చారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనంత మంది కూడా వచ్చారని చెప్పేసి మీరు అంటున్నారు. సో మరి అలాంటి వారికి ఎలాంటి అంటే క్యూ లైన్ లో నిల్చోవడం కావచ్చు, అక్షంతలు అలాగే కళ్యాణం చూడడానికి సో పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? సో పూజా కార్యక్రమాలండి మనకు ఇండియా నుంచే తీసుకొచ్చాము మన పూజారి వారిని. పూజ చాలా బాగా జరిగింది. అంటే ఎంత మంది అంటే మనం అనుకున్నది 2000 మంది అండి, కానీ దానికంటే ఆల్మోస్ట్ డబల్ వచ్చేసారండి. సో దట్ షోస్ అంటే దానికి మేము ఎక్స్పెక్ట్ చేసాము, ఎందుకంటే మనకు చాలా పాపులర్ ప్రోగ్రామ్ కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసామండి. ఫుడ్ కి ఇప్పటి వరకు ఎక్కడ ఏది అన్న ప్రసాదాలకు కూడా ఏది తక్కువ లేదండి. పూజ కూడా క్యూలో అంటారా, అఫ్ కోర్స్ ప్రతి మనిషికి తను ప్రతి ఒక్క డివోటీకి దర్శనం చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది, కానీ మీరు చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. అందరూ హ్యాపీగా దర్శనం చేసుకొని వెళ్తున్నారండి. సో మనతో పాటు ఇంకొక భక్తులు కూడా ఉన్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు పర్వదినం రోజున రాముల వారి కళ్యాణంలో పార్టిసిపేట్ చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ దగ్గరలో కాదండి, మేము సట్టంలో ఉంటాము, 1 hour జర్నీ. సో అక్కడ నుంచి పర్వదినం రోజున కళ్యాణంలో పాల్గొనడం, మేము కళ్యాణంలో కూడా పాల్గొన్నాము. చాలా సంతోషంగా ఉంది. సో ఇట్స్ బ్లెస్డ్ టు బి పార్ట్ హియర్. సో చూసుకున్నారు కదా ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఇక్కడ శ్రీరామనవమిలో కళ్యాణంలో పాల్గొనడం, పూజలు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. సో రాముల వారి కళ్యాణాన్ని చూడడానికి మరి ఎక్స్ ఎంపీ అయినటువంటి వీరేంద్ర శర్మాజీ గారు వచ్చారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. జై శ్రీరామ్. First of all, let me congratulate the organizers and the whole community for organizing such a great event for the birthday of Lord Rama. We the Hindus believe that today is Lord Rama's birth, but also we follow the directions and the guidelines given by Lord Rama to live in a society. But first, what kind of society we want to live in? That is the message of Lord Rama. The message is to equality, unity, peace in the world and prosperity. And I hope and I pray that Lord Rama give us the strength and the knowledge so that we can take that message not only through our communities but rest of the world as well. I pray that that strength comes to us today so that we can have peace and prosperity for all of us. Once again, congratulations, and I wish everybody a wonderful event today and many more to come. Jai Shri Ram. Jai. శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుగుతుంది లండన్ లో స్లోలో. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది కూడా తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి రాముల వారి కళ్యాణాన్ని తిలకించి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నారు. సో మనతో పాటు అంటే ఇంత పెద్దన
ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కాబట్టి మరి ఇంత ఎత్తున జరగటానికి మూల కారణం మనతో పాటు ఉన్నారు రాములు గారు. సో మరి SVBTTC తరపున ఇక్కడ రాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. మనం తనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సో ఇక్కడ అంటే పెద్ద ఎత్తున కూడా శ్రీరామ నవమి ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కదా. సో అంటే వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు ఇక్కడ? ముందు కొంచెము అందరికీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఫస్ట్ మా SVBTC తరఫున ఇది 7వ శ్రీరామనవమి సెలబ్రేషన్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. స్లోగా every year number of devotees coming to the puja growing and growing. This year you can see over 2,000 people. So we planned, because there are registrations we had, we knew how many people are coming, how many walk-ins could be coming. So our team has planned such a way that they arranged all the prasadams in other room, which you could take video. I can show how well our team has done. I'm so grateful, appreciative of our team. Without all the volunteers, the trustees, the executive committee members, and we could not be able to do this sort of big number function. So you can imagine how much work would have gone behind. People have started last night 11 o'clock, start cooking there, and lots of arrangement been going for over a month, everything. So it was really nice to see so many people, children, adults, and coming and enjoying and getting blessings from Lord Rama. సో అందాజగా ఎంత మంది భక్తులు ఇక్కడికి కళ్యాణం చూడడానికి వచ్చారు? రిజిస్ట్రేషన్స్ 2,300 మంది రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఒక 10% దాని మీద యాడ్ చేసుకుంటే నేను అనుకుంటాను 2,400 2,500 వరకు ఉండొచ్చు. అందరు ఇప్పుడు ఆల్రెడీ భోజనాలు చేస్తూనే ఉన్నారు కాబట్టి 2,500 అని ఎస్టిమేషన్ ఫర్ మీ, బట్ రిజిస్ట్రేషన్ ఫర్ 2,200 ప్లస్. ఓకే, కళ్యాణానికి సంబంధించి అంటే రాముల వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనం చూసుకున్నట్లయితే చాలా మంది అంటే మీరు అన్నట్టు 2,000 అబోవ్ పీపుల్స్ ఇక్కడికి వచ్చారు. సో మరి అలాంటి వాళ్ళకి కళ్యాణాన్ని కావచ్చు, రాముల వారిని దర్శించుకోవడానికి కావచ్చు, సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ముందు ఏంటంటే కళ్యాణంలో కూర్చోవడానికి కోసం రిజిస్ట్రేషన్ పెట్టాము. ఒక 50 మంది కళ్యాణం కూర్చొని కళ్యాణం చేశారు. 2 మహా యజమాన్స్ ఉన్నారు. వాళ్ళు ఒకరు రాముల వారి తరఫున, ఒకరి సీత అమ్మవారి తరఫున కూర్చొని ఎగ్జాక్ట్లీ మన కళ్యాణం ఎలా జరుగుతుందో అలా మన ఇంత మంచి ప్రీస్టులు 5 ప్రీస్టులు కలిపి కళ్యాణం చేశారు. సో వాళ్ళకు కూడా ఈ డివోటీస్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసి అందరికి ప్రసాదం ఇప్పించేసి సంతోషంగా పంపిస్తున్నారు. ఇంకా తర్వాత కూడా పల్లకి సేవ ఉంది. ఇంకా ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ నైస్. ఎవ్రీ ఇయర్ we have been doing పల్లకి సేవ, and also that also will be there. Dalia will be there. SVBTTC శ్రీరామనవమి కళ్యాణానికి చూడడానికి ఉదయ్ నాగరాజు గారు, సో ఉదయ్ నాగరాజు గారు బిఫోర్ ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో మరి ఇలాంటి డివోషనల్ కార్యక్రమానికి ఎలా అటెండ్ అవుతారో, సో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి. మీకు కూడా జై శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, సో అంటే ఇలాంటి డివోషనల్ కార్యక్రమానికి మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారు? సో మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ? సో మేము అంటే లాస్ట్ టైం కూడా మీరు పాలిటిక్స్ లో అంటే ఎలక్షన్ లో కూడా నిల్చోవడం కూడా తెలిసింది కదా. సో అప్పటి నుంచి కూడా మీరు ఎలాంటి ఈ డివోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? మొట్టమొదటిగా మాకు రాముల వారి కళ్యాణం అంటే అక్కడ ఇండియాలోనే భద్రాచలంలో చూసే కళ్యాణాన్ని బర్క్షేర్ వరకు తీసుకొచ్చిన మన SVBTC కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మాకు ఇంత సదవకాశము రాముల వారి కళ్యాణం, సీతమ్మ దర్శనం తీసుకునే భాగ్యం ఇక్కడ లండన్ లో దొరకడం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్యంగా మేము భావిస్తున్నాము. మాకు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన SVBTC వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం నడిచే పరిస్థితులలో మనకు లోక కళ్యాణం కోసం మీరు చేపట్టిన కార్యక్రమము చాలా చాలా ముఖ్యమైనది, చాలా అవసరము. మన UK కంట్రీకే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా రాముల వారి సీతమ్మదేవి కళ్యాణంతో
మొత్తానికి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తించాలని కోరుతున్నాను. దానికోసమే మీరు చేస్తున్నారు కాబట్టి నిజంగా అద్భుతంగా మీరు ఇలాగే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అటెండ్ అయిన అందరికీ కూడా మా అందరికీ పుణ్యం దక్కించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. సో అంటే మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ అంటే డివోషనల్ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం కానీ, సో ఇలాంటి కార్యక్రమాలు లండన్ లో ఎలా నిర్వహిస్తారు? సో దాని గురించి ఒకసారి. సో లండన్ లో నిజంగా సంస్థలు, మీ SBTC లాంటి సంస్థలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, టెంపుల్స్, మీరందరూ చేసే ఈ కార్యక్రమాలు ఎప్పుడూ అటెండ్ అవుతూ ఉన్నాము. నిజంగా పండగలు, ఇలాంటి దైవ కార్యక్రమాలు ఇవి అటెండ్ అవడంతోనే మాకు ఇండియాలో లేని లోటు చాలా వరకు మీరు తీరుస్తున్నారు. మాకు దైవంతో మా భక్తిని చూపించుకునే ప్రయత్నాన్ని ఇక్కడ మీ వల్ల మాకు సాధ్యమవుతుంది అనేది నేను మనం చేస్తాను. ఓకే, అలాగే ముందు ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు మీ సైడ్ నుంచి కూడా అంటే ఇండియన్స్ పీపుల్స్ కు ఎలా నిర్వహించబోతున్నారు? ఎందుకు అనగా అంటే మీరు మొన్న ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో లిటిల్ బిట్ గా మీరు పార్టిసిపేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ కూడా సో ఎలాగో మీరు ఈవెన్ వస్తే గనక ఈ హిందూ ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు డివోషనల్ పరంగా ఎంకరేజ్ చేయబోతున్నారు? సో ధార్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలే కాకుండా కమ్యూనిటీ కార్యక్రమాలు, పండుగలు కూడా ఇలాంటివి మీరు చేసే ఏ ప్రోగ్రామ్ కైనా మా వంతు సహకారం మేము అందిస్తాము. పెద్దలు వీరేంద్ర గారు కూడా ప్రతిసారి వస్తూ ఉంటారు, అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటాం. మా వంతు ఏ రకమైన సహకారమే అందిస్తాము. అదొక్కటే కాదు, ఇక్కడ మా అందరికీ ఈ అవకాశాన్ని ఇస్తున్నందుకు నిజంగా నేను మన SVBTC కావచ్చు, మీద సంస్థలే కావచ్చు, అన్ని సంస్థల్లో నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా ఈ ప్లాట్ఫామ్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, సో చూసారు కదండి ఇక్కడ SVBTC శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవానికి మనం చూసుకున్నట్లయితే కూడా చాలా మంది పీపుల్స్ అంటే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి రాముల వారి కళ్యాణాన్ని తిలకించి భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు, చాలా మంది కూడా అంటే మోర్ దాన్ 2000 అబౌవ్ పీపుల్స్ ఇక్కడికి వచ్చి రాముల వారి కళ్యాణాన్ని చూసి ఆనందించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని కూడా చాలా హ్యాపీగా, అంటే మనం ఇండియాలో లేకపోయినా కూడా ఇక్కడ లండన్ లో కూడా ఇక్కడ ఉండి సో ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ నిర్వహించడం SVBTCకి సాధ్యమని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శివాతో కల్పన, లండన్. For more videos like this, subscribe Big TV channel.